ఏమైంది చారు? ఇస్ ఆల్ ఓకే? దూరముండు. హే చారు, ఏమైంది? చెప్తే నీకు అర్థం కాదా? నువ్వు వదిలేమన్నప్పుడు వదిలేశాను కదా, నన్ను కూడా అలానే వదిలే. లీవ్ మీ అలోన్. After you. ఇదే మా ఇల్లు. Oh, wow. ఏదో జాబ్ చేద్దామని వచ్చాను. ఇలా మీతో కలిసి ఉంటానని అస్సలు అనుకోలేదు. నేను కూడా నీతో కలిసి ఉంటానేమో అని అనుకోలేదు. అంటే మనం కలిసి ఉంటామా? ఏమో అన్నాను కదా. ఈరోజు ఏమో అన్నారు, రేపు ఖచ్చితంగా ఓకే అంటారు. నాకు ఆ నమ్మకం ఉంది మేడం. సి ఇఫ్ యు సే వన్స్ అగైన్ మేడం, I will throw you out of this house. చారు చారు, అమ్మయ్యా నవ్వావా? నువ్వు నవ్వితే ఏదో తెలియని ఫీలింగ్ తెలుసా? ఏదో తెలియని ఫీలింగ్ అంటే? కొన్ని ఫీలింగ్స్ చెప్తే అర్థం కాదు, చూపిస్తేనే అర్థమవుతాయి. చారు, నేను నీకో విషయం చెప్పాలి. ఏంటి? ఈ రోజు నుంచి నీకు నేను నాలా పరిచయం అవుతాను. ఎలా? ఇలా. నిన్ను చూడగా
ఓపెన్. ఆఫీస్లో కూడా మొదలు పెట్టినారా దొంగ ముండా. ఇన్ని రోజులు నాకు ఐస్ చూపించి మనకి ఇప్పుడు చాక్లెట్ తినిపిస్తానవా? దొరికేవరా బూత్గా. బూత్గాడు ఒకడు. టైం సెన్సే ఉండదు అసలు. ఏంటి సజీవ దహనం మొదలు పెట్టారంట? సజీవదహనం కాదురా, అది సహజీవనం. నా దృష్టిలో రెండు ఒకటేలే. అది ఒకసారి తగలబెడతారు, ఇది డైలీ తగలబెడతారు. నువ్వు పోయి ఆ మూల తగలడరా, పోయి పని చూసుకో. ఎందుకు ఎదవ గోల? ఎదవ గోల నాదా? రే ఆ పోరి నాదని నీకు చెప్పలా? మళ్ళా ఎందుకు గెలికినావు? ఆ పోరు నీదని చెప్పావు కానీ ఆ పోరు చెప్పలేదు కదా, అందుకని ఇంతకు తెగించావరా? నువ్వు ఆ అమ్మాయిని దేవతతోనూ నన్ను దెయ్యానికి దెబ్బేసేవంతను పోల్చినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓన్లే బూత్ బ్రో. నీకు బ్రో నా బతికి ఇప్పుడు కుక్కలు నింపిన బ్రాలాగా చేసి ఇప్పుడు బ్రో అంట. బ్రో యూ ఇన్నోసెంట్ హ్యాండ్సమ్ ఫెలో, గెట్ లాస్ట్. రే ఇంగ్లీష్ లో మాట్లాడద్దు, నాకు కాలుతుంది. ఏ నీకు ఇంగ్లీష్ రాదనా? వానపాములో వచ్చి నావపాములో తేరైన కదా నా ప్రాణానికి. చూస్తా దాని పని నీ పని ఇద్దరి పని ఒకేసారి చూస్తా. రే గోకేష్, you done with that? I don't know what madam is going to say. I'll definitely take this project. చారు We will go. చారు What booth? చారు రే చారు What booth? నేనున్నా కదా ఇక్కడ. I'll do Hey, that. Sai. Huh? This one? Yeah. It's just processing the data from this layer to another layer. It's We'll talk done. later. Yeah, okay. Hi guys. Hi, ma'am. బూత్ బిస్కెట్ తింటావా? లైఫ్ లో అన్ని ఓనికిచ్చి ఇప్పుడు నన్ను బిస్కెట్ తింటావని అర్థం చూడదు. నేను ఇస్తా అంటే ఏది వద్దంటావు. ఓం వీడేంటి? చారు మిస్టర్ భూత్నాథ్, పూజలు ఏమైనా ఉంటే ఇంట్లో చేసుకో. ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. ఓకే మ్యామ్, ఐ విల్ ఫోకస్ ఆన్ మై వర్క్. దానికి కాదే నీకు చేయాలి చేతబడి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఆల్రెడీ మెయిల్ వచ్చాయి. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ సీన్ ఇట్. సో లెట్ మీ నో హూ ఈస్ రెడీ టు టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్. బట్ బిఫోర్ దట్ దెర్ ఈస్ వన్ కండిషన్. ఈ ప్రాజెక్ట్ మనకి చాలా ప్రెస్టీజియస్. సో మీరు మంచిగా పని చేస్తే బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి, సాలరీ హైక్స్ ఉంటాయి. Hey, I'm taking this. It's no need. Why? I'm saying you no, please. హే, వాట్స్ యువర్ ప్రాబ్లం? నాకు అదే అర్థం కాలేదా? అప్పటి నుంచి డిస్టర్బెన్సా? Nothing, ma'am. బట్ అదే ఏమైనా తేడా వస్తే అంతకు మించిన రిస్క్ ఉంటుంది. ఇట్స్ అప్ టు యూ. please. సో లెట్ మీ నో హూ ఈస్ రెడీ టు టేక్ No, అప్ దిస్ Sai, ప్రాజెక్ట్. please. It's Don't- okay. Don't take it, man. I'll take it, ma'am. I can handle it. I'm saying no. చారు, వాట్స్ యువర్ ప్రాబ్లం? Actually, he's newcomer, right? And he doesn't know anything about this project. మొత్తం చెడగొట్టేలా ఉంది. పోనీ చేయని. Ma'am, please, ma'am. Give me 2 minutes, ma'am. I will discuss with him. ఓకే, బోత్ ఆఫ్ యూ గో అండ్ డిస్కస్. Thank you, ma'am. ఆహా, ఏం నటిస్తున్నారా? ఇలా నటనకి ఇది ఒక మహానటి. సరిపోయినారు. What's happening, Charu? Are you mad, Sai? Why are you taking this project? Her project is really tough to handle. And you are a newcomer. ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే నీకు చాలా కష్టమవుతుంది. If you fail, it will be torture for you. Don't take this. Please listen to me. ఏం మాట్లాడుతున్నావు చారు? Sai, we just now started our live-in relationship, right? And ఒకవేళ నువ్వు ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే you will be completely busy with this. And I feel it is not correct time to take this project. I will be feeling alone, Sai. Please. ఏంటి చారు ఇది? కరెక్ట్ టైం చూసి ప్రాజెక్ట్ తీసుకుంటామా? మన కెరియర్ కోసమే కదా. అయినా ప్రాజెక్ట్లో ఉన్న రిస్క్స్ తీసుకుంటేనే కదా మనం సెటిల్ అయ్యేది. No. మనం హ్యాపీగా ఉంటాం చారు. What will I say? ప్లీజ్ చారు, జస్ట్ సపోర్ట్ చేయి ప్లీజ్. ప్లీజ్ చారు, ఐ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ ప్లీజ్ చారు, ఐ నీడ్ యువర్ సపోర్ట్ రా ప్లీజ్. Okay, go and take it. I feel you can make it. థ్యాంక్ యూ. All the best. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Okay. లెట్స్ గో. మ్యామ్, ఐఎమ్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, అన్నీ ఆలోచించుకున్నావా మరి? ఎస్ మ్యామ్. ఇది అనుకున్నంత ఈజీ ప్రాజెక్ట్ అయితే కాదు. సో ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ యూ షుడ్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. యా, ఐ అండర్స్టాండ్ ఆల్ ద రిస్క్స్ మ్యామ్.
your project will be done. Okay, he is going to head the team and everyone should support him. All the best, Sai. All the best, Thank Sai. All the best. Thank you, ma'am. Yeah. Thank you, guys. నీకుందిలే. ఆల్ ద బెస్ట్ సాయి. Thank you, Charu. All the best, Sai. Thank you, Rahul. ఆల్ ద బెస్ట్ సాయి. Thank you. Hey, let's party. సరే. నవ్వుకోండి. ఏదో హైదరాబాద్ లింగంపల్ టు ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ ఇచ్చినట్టు బిల్డప్ కొడతారు. అది జస్ట్ ఆఫ్టర్ ఆల్ గేమింగ్ యాప్ రా. ఆ గేమ్స్ ఏవో నాతో ఆడొచ్చు కదా. రేయ్, నువ్వు ఇంకో నిమిషం ఏడున్నావంటే నేను రేప్ చేస్తా. నాకు కూడా అదే కావాలి. చేయవా. ఈ బూతుగాడికి అసలు లేదేమో. వీడిని ఎంకరేజ్ చేసి వేస్ట్. హాయ్ బేబీ. బేబీ, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. ఫైనలీ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అ టీమ్ లీడర్. ఎస్. సార్, ఇంకా సక్సెస్ అయితే మమ్మల్ని పట్టించుకోరు కదా? ఆహా, పట్టించుకోనా? ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం నువ్వు. సో నేను ఎంత సక్సెస్ అయినా క్రెడిట్స్ అన్నీ నీకే. బేబీ, ఐ జస్ట్ హెల్ప్డ్ యూ ఓకే టు గెట్ ద జాబ్. ఓకే. ఆల్ ద క్రెడిట్స్, ఆల్ ద హార్డ్ వర్క్స్ ఆర్ యోర్స్. థ్యాంక్స్ టు అస్. గ్రేట్ జాబ్ మ్యాన్. థ్యాంక్ యూ. సో వావ్, షీఈస్ సో గార్జియస్ మ్యాన్. ఎలా అడగాలి? సరే, ఏదైతే అదైంది. చారు, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. వాట్? you're looking so sexy. Sai, you're drunk, right? Let's do it once. No. Please, come on. Please, only once. Let's do it. Only once. ఏంటి ఈ టైంలో? Yes, ma'am. What? Is it? Okay, ma'am. I'll start immediately. Yeah. No problem, ma'am. Yeah. Okay, ma'am. Thank you. Baby. Sorry, baby. Please understand. I have to go. Okay? Okay. Come soon. Ha, sare. చారు. హలో సాయి, ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో ఉన్నా చారు. హౌ కెన్ యూ లీవ్ మీ? గ్రూప్ మీటింగ్ ఉందని ఇందాక ఇంపార్టెంట్ కాల్ వస్తే వచ్చేసాను. Shall I book a cab? No, I don't want. I'll book my cab. You carry on with your work. Okay. హలో బేబీ, తిన్నావా? Bye. హలో. కట్ చేశాడా? అవాయిడ్ చేశాడా? సాయి, ఒకసారి నా క్యాబిన్కి రా. చారు, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మళ్ళీ వస్తా. ఐఎమ్ యువర్ హెచ్ఆర్ మేనేజర్, రైట్? చారు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హాఫ్ అన్ అవర్లో క్లయింట్ కాల్ ఉంది. యు నో వాట్, యు లుక్ సో క్యూట్ వెన్ యూర్ వర్కింగ్. ఇవన్నీ వినే మూడు నాకు లేదు చారు. హాఫ్ అన్ అవర్లో క్లయింట్ కాల్ ఉంది నాకు. అర్థమవుతుందా? ఓకే, బాయ్. కమ్ హోమ్ ఫాస్ట్. యా, ఓకే. థ్యాంక్ యూ. Baby, let's go for cinema today. Baby, please, let's go tomorrow. Okay. I can understand that you have work. Finish it. అరే, హౌ కెన్ యూ అప్రూవ్ వితౌట్ మై అప్రూవల్? డెలివరీ ఉన్నప్పుడు కామన్ సెన్స్ ఉండాలి, లీవ్ పెట్టకూడదు అని. వాడు పెడితే మాత్రం నువ్వెలా ఇచ్చేస్తావు అప్రూవల్? పెళ్ళి ఏమన్నా సడన్ గా వచ్చిందా? ముందు తెలీదా వాడికి? సారీ ప్లీజ్ పడుకో. సారీ. ప్రెషర్ ఉన్నప్పుడు అలానే చేస్తారు హరీష్. యూ షుడెంట్ బి టేకింగ్ ఇట్ రైట్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఐ హ్యావ్ ఎ డెలివరీ టుమారో. డిడ్ యూ గెట్ దాట్?
లాస్ట్కి వచ్చేసరికి హ్యాండ్ ఇస్తారేంటి స్టాప్ రా. ఏంటి అప్పుడే వెళ్ళిపోయాడా? హలో, వేర్ ఆర్ యూ? చారు ఇక్కడే చిన్న పార్టీలో ఉన్నా. ఓకే. అంటే వీళ్ళంతా కొంచెం వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ వై డిడ్ యూ లీవ్ మీ? అంటే తప్పలేదు చారు, ఐఎమ్ సారీ. ఓకే డన్. వీడు వెళ్ళడానికి పార్టీలుంటే నాతో రావడానికి మాత్రం వర్క్ ఉంటుంది. బేబీ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ చారు, ఇంపార్టెంట్ మెయిల్స్ పెడుతున్నా. వీడేదో సుందర్ పిచ్చాయిలాగా ఫీల్ అయిపోతున్నాడు. యా యా, హాయ్ సురేష్. Is Rahul on leave today? No man, I have a delivery today and I don't have anyone. Hi It's a baby. planned deployment. Hi. Let's go for movie today. No, we have to do the deployment right now. Yeah, exactly. Get someone for sanity. I cannot take this anymore. Okay? Bye. యా సురేష్, స్టేటస్ ఏంటి? నేను ఒక దాన్ని ఉన్నానని కంప్లీట్గా మర్చిపోయాడు అసలు. మాడ్యూల్ 1. ఓకే, లెట్ మీ నోట్ ఇట్ డౌన్. మాడ్యూల్ 1 ఫినిష్డ్. 2nd డన్. 3rd బగ్సా ఇంకా ఫిక్స్ అవ్వకపోవడం ఏంటి? ఇలా ఒంటరిగా ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి నేను? ఓకే, యా ఓకే, సరే చూసుకో. ఒక సండే లేదు, ఒక సెలబ్రేషన్ లేదు. టైం 11 అవుతుంది. కనీసం తిన్నావా లేదా అని కూడా అడిగేవాడు లేడు. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. సాయి, ప్రాజెక్ట్ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి. వావ్, సూపర్ మ్యామ్. 2 daysలో ఫైనల్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ డిజైన్స్ ఫైనల్ అయినట్టే. ఐ థింక్ ఇట్స్ డన్. ఓకే, టేక్ సమ్ రెస్ట్. యువర్ హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. వావ్, దట్స్ రియలీ అ గ్రేట్ న్యూస్ మ్యామ్. ఎస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే చారు. ఇప్పుడు గుర్తొచ్చానా నేను వీడికి? హే చారు, our first phase is successful. Yes! I'm in a bad mood. Please don't disturb me. అవునా? సరే, అలా బయటికి వెళ్దాం పద. యుల్ ఫీల్ బెటర్. నేను రాను. అరే, మూవీకి వెళ్దాం రా. నేను రానని చెప్పాను కదా. గో అవే ఫ్రమ్ హియర్. డోంట్ డిస్టర్బ్ మీ. ఏమైంది చారు? ఇస్ ఆల్ ఓకే? దూరం ఉండు. హే చారు, ఏమైంది? చెప్తే నీకు అర్థం కాదా? నువ్వు వదిలేమన్నప్పుడు వదిలేశాను కదా, నన్ను కూడా అలానే వదిలే. లీవ్ మీ అలోన్. చారు ప్లీజ్ రా, వెళ్దాం. ఏంటిదంతా? నువ్వు రమ్మన్నప్పుడు రావడానికి ఐఎమ్ నాట్ దట్ కైండ్. హే, ఏం మాట్లాడుతున్నావు చారు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇన్నాఫ్ సాయి, నా మూడ్ బాలేదు. కాదు, అసలు ఇప్పుడు ఏమన్నానని? సాయి, ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్నా. నమ్మాను నిన్ను. బట్ ఐ రియలైజ్డ్ హౌ ఫూల్ ఐ యామ్. నువ్వు కూడా అందరిలానే సాయి. ఏంటి చారు, ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను? మనిద్దరి కోసమే కదా. హౌ డేర్ యూ టు టచ్ మీ? మన కోసమైతే నాకు దగ్గరగా ఉండు. నీకు అవసరం కోసం జాబ్ ఇచ్చాను, అనవసరంగా నా లైఫ్ లో స్పేస్ ఇచ్చాను. దిస్ ఇస్ ద రాంగ్ డెసిషన్ ఐ హావ్ టేకెన్ ఇన్ మై లైఫ్. ఎనఫ్. నీ కంపెనీలో కాకపోతే వేరే ఎక్కడన్నా జాబ్ తెచ్చుకునేవాడిని. నీ వల్లే కంపెనీ రన్ అవుతుందా? నేను అలా అనలేదు.
చెప్పు, అంటావా? అంటాను, అవుననే అంటాను. ఫోన్లే అని దగ్గరకు వస్తుంటే ఓ రెచ్చిపోతున్నావే. ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్రతి మూమెంట్ ని స్పాయిల్ చేస్తావు. నేను స్పాయిల్ చేస్తున్నానా? అర్థమైంది. నువ్వు నీ కెరియర్ కోసం నన్ను వాడుకున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడావు అంటే చంప పగలగొడతా చెప్తున్నా. అబ్బా, వచ్చాడండి పెద్ద మగాడు. ఎంత కూల్ చేద్దామనుకున్నా అంతకంత చీప్ గా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు అమ్మాయివేనా? ఇప్పుడు అంటున్నావా నేను ఆడదానా అని? ఇన్ని రోజులు నా పక్కలో పడుకున్నప్పుడు తెలీదా? ఛీ, నీతో మాటలేంటి? ఛీ, చిరాగ్గా నోటికి ఏదొస్తే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడక చారు. హలో, నేను కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. అదే ఇంకోళ్ళైతే ఇంకోలా ఉండేది. సరే, నాదే తప్పు. ఇంకోసారి రిపీట్ చేయను. ఈ విషయం ఇక్కడితో వదిలే. నేను అదే అంటున్నా, ఇక్కడితో వదిలేద్దాం. ఎందుకు చారు చిన్న విషయాన్ని ఇంత సీరియస్ చేస్తావు? హలో, మన మధ్య ఆ ర్యాపో లేదు. ఐఎమ్ యువర్ బాస్ రైట్ నౌ. కాల్ మీ మేడం. అండర్స్టాండ్? థ్యాంక్స్. ఐ విల్ రిమెంబర్ దిస్ ఫర్ ద లైఫ్ టైమ్. యు చీటర్, యు చీటెడ్ మీ. నువ్వేదో జాబ్ ఇచ్చావని నేను లవ్ చేయలేదు. నీ క్యారెక్టర్ చూసి లవ్ చేశా. ఇప్పుడు అర్థమైంది నువ్వేంటో. ఐఎమ్ నాట్ ద చీటర్, యు ఆర్ ద బ్లడీ ఫకింగ్ చీటర్. తీసుకెళ్లి నీ కంఫర్ట్ ఉన్న చోట పెట్టుకో. నువ్వు నీ ఈగో సైకోముండా దిగే లంజా. హే, డోంట్ షో యువర్ ఫేస్ వన్స్ అగైన్. పాడుకో. అమ్మా, బుర్ర మొత్తం పాడు చేస్తుంది అసలు. చెప్పాను కదా నీ మొహం నాకు చూపించొద్దని. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్. ఆగుతావా? నువ్వేదో పెద్ద లైఫ్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావు కదా. ఇదిగో నీ బాబు లాంటి కంపెనీలో ఆఫర్ లెటర్. అది నా రెసిగ్నేషన్ లెటర్. రేయ్, మేడంతో అట్లనే మాట్లాడే. లంచా కొడక. భూత్, he's not our employee right now. Don't talk with him. And if you talk with him once again now, I'll call the security. రే బూత్, అది నిజంగానే పెద్ద బూత్. నువ్వన్నది కరెక్టేరా. దాంతో సహజీవనం సజీవ దహనంతోటే సమానం. జాగ్రత్త, నువ్వు కూడా ఏదో రోజు తగలడిపోతావు. నాకు నువ్వు నీ జ్ఞాపకాలు ఏవి అవసరం లేదు. అర్జెంటుగా దీన్ని లైఫ్లో నుంచి మైండ్లో నుంచి డిలీట్ చేయాలి. హలో, చెప్పు నాన్న. నీకు మంచి సంబంధం వచ్చిందిరా. 1 వీక్లో పెళ్లి చేస్తావా? మరి 1 వీక్ అంటే అమ్మాయి చాలా లక్షణంగా ఉందిరా. నీకు నచ్చిందా? నాకు అమ్మకి ఇద్దరికి బాగా నచ్చిందిరా. నీకు నచ్చితే నాకు ఓకేనన్నా, కానీ 1 వీక్లో మాత్రం పెళ్ళి అయిపోవాలి. సరే, వాళ్ళతో మాట్లాడి చూస్తారా? 1 వీక్లో అవ్వాలంతే. సరే, ఏ విషయం నీకు తర్వాత చెప్తా.